హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మిల్ మేకర్స్ కర్రీ ఎలా చేసుకోను చూడండి. 7 వాటర్లో వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ వడగట్టుకోవాలి వాటర్ అంతా. తర్వాత కారం, మన కర్రీకి సరిపోయేంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి, 2 స్పూన్లు అంతా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత పావుగంట 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద 2 స్పూన్లంతా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి పేస్ట్ తయారు చేసుకోవడానికి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 జీడిపప్పులు, 3 యాలక్కాయలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. కొద్దిగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కళాయిలో 2 టమాటాల ముక్కలు కోసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం కర్రీ చేసుకోవటానికి 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి, కొన్ని జీలకర్ర వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పేస్ట్ని ఇలా వేసుకోవాలి. మనం ముందుగానే పట్టుకున్నాక ఉల్లిపాయలు, టమాటా ముక్కలు మిక్సీ పట్టుకొని ఇలా నూనె పైకి తేలిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మిల్ మేకర్ కర్రీ బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్లో